అందరికీ నమస్కారం. సనాతన ధర్మ ఇతిహాసాలలో అచంచలమైన భక్తికి నిలువెత్తు రూపం ఆ దివ్య స్వరూపం. అనంతమైన విశ్వశక్తికి తిరుగులేని నిదర్శనం ఆ మహాశక్తి. ఎంతటి అసాధ్యాన్ని అయినా అత్యంత సులభంగా సాధించే అద్భుత బుద్ధి వైభవానికి మూలస్తంభం ఆ మహావీరుడు. ఆయనే ప్రతి శ్వాసలోనూ రామనామాన్ని నింపుకొని ఆ స్వామి సేవలోనే తరించే వాయునందనుడు, పరమ పావనమూర్తి శ్రీ హనుమంతుడు. కలియుగంలో భక్తులను కాపాడే ప్రత్యక్ష దైవం ఆ వాయుపుత్రుడు. అయితే ఆంజనేయుడిని కేవలం పూజించడమే కాదు, ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవలసిన ఉదాత్తమైన గుణాలు ఎన్నో ఉన్నాయి. మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడి రథంపై జెండా రూపంలో ఉండి నడిపించిన ఆ హనుమంతుడి గుణాలను శ్రీకృష్ణ పరమాత్మ బోధనల రూపంలో ఈరోజు మనం తెలుసుకుందాం. జీవితంలో విజయం సాధించాలన్నా, ప్రశాంతతను పొందాలన్నా ఆంజనేయుడి ఆచరణ మనకు మార్గదర్శకం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు, ఎవరైతే అహంకారాన్ని వీడి పరమాత్ముడికి శరణాగతి వేడుతారో వారు అన్ని కష్టాల నుండి విముక్తులవుతారు. హనుమంతుడి జీవితంలో అత్యంత ప్రధానమైన గుణం రామభక్తి. హనుమంతుడు మహాబలశాలి, సకల శాస్త్రాలు తెలిసిన పండితుడు, నవ వ్యాకరణవేత్త. అయినప్పటికీ ఆయనలో రవ్వంతైన అహంకారం లేదు. తన సర్వస్వాన్ని శ్రీరాముడి పాదాల చెంతే ఉంచాడు. నేను కేవలం రామదూతను మాత్రమే అని చెప్పుకున్నాడు. నేటి సమాజంలో మనుషులు చిన్న విజయానికే గర్వపడుతుంటారు. కానీ మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, మన ప్రతిభను మంచి పనుల కోసం మరియు భగవంతుడి సేవ కోసం ఉపయోగించాలని ఆంజనేయుడి భక్తి మనకు నేర్పుతుంది. సీతాన్వేషణ సమయంలో సముద్రాన్ని దాటవలసి వచ్చినప్పుడు అందరూ చేతులెత్తేశారు. అంతటి మహాసముద్రాన్ని ఎలా దాటాలో ఎవరికీ పాలుపోలేదు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడికి ఆయనకున్న అపారమైన శక్తిని గుర్తు చేశాడు. శపించబడటం వల్ల తన శక్తిని తానే మరిచిపోయిన ఆంజనేయుడు ఒక్కసారిగా తన బలాన్ని నిరూపించుకోవడానికి సిద్ధమయ్యాడు. ఆత్మవిశ్వాసంతో సముద్రాన్ని లంఘించాడు. శ్రీకృష్ణుడి ఉద్దేశం ప్రకారం ప్రతి మనిషిలోనూ అనంతమైన శక్తి దాగి ఉంటుంది. కానీ చాలామంది తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటూ భయంతో వెనుకబడిపోతుంటారు. మనపై మనకు నమ్మకం ఉండాలి. కష్టాలు ఎదురైనప్పుడు మన అంతర్గత శక్తిని మేల్కొలిపి ధైర్యంతో ముందుకు సాగాలి. సముద్రం దాటుతున్న సమయంలో హనుమంతుడికి సురస, మైనాకుడు, సింహిక వంటి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. సురస అనే రాక్షసి నోరు చాచినప్పుడు ఆంజనేయుడు తన రూపాన్ని పెంచుకుంటూ పోయాడు. ఆమె అంతకన్నా పెద్దగా నోరు తెరిచినప్పుడు ఒక క్షణంలో అతి సూక్ష్మ రూపాన్ని దాల్చి ఆమె నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చాడు. బలం కంటే బుద్ధి బలమే గొప్పదని నిరూపించాడు. అలాగే మైనాక పర్వతం విశ్రాంతి తీసుకోమన్నప్పుడు కార్యసాధన ముగిసే వరకు విశ్రాంతి లేదని నమస్కరించి ముందుకు సాగాడు. జీవితంలో లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఎన్నో ప్రలోభాలు, ఆటంకాలు వస్తుంటాయి. కొన్ని చోట్ల కోపం కన్నా సమయస్ఫూర్తి, చాకచక్యం అవసరమవుతాయి. శత్రువులను కేవలం శారీరక బలంతోనే కాకుండా బుద్ధి బలంతో ఎలా ఓడించాలో హనుమంతుడి సమయస్ఫూర్తి ద్వారా మనం నేర్చుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ప్రబోధించిన ముఖ్యమైన సూత్రం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే నీ పనిని నువ్వు నిర్వర్తించు, ఫలితాన్ని ఆశించకు. హనుమంతుడు ఈ సూత్రానికి నిలువెత్తు రూపం. లంకను దహించి సీతమ్మ జాడను కనుగొని లక్ష్మణుడి ప్రాణాలు కాపాడి రావణ యుద్ధంలో అగ్రతాంబూలం అందుకున్నప్పటికీ ఆయన ఎన్నడూ ఏ పదవిని గాని
కిరీటాన్ని గాని కోరుకోలేదు. శ్రీరాముడు బహుమతిగా ఇచ్చిన ముత్యాల హారాన్ని సైతం అందులో రామనామం లేదని విరిచి చూశాడు. ఆయనకు కావలసింది కేవలం రామసేవ మాత్రమే. నేడు చాలామంది మనుషులు ఏ చిన్న పని చేసినా ప్రతిఫలం కోసం, గుర్తింపు కోసం ఆరాటపడుతుంటారు. గుర్తింపు రాకపోతే నిరాశకు గురవుతారు. కానీ ప్రతిఫలాన్ని ఆశించకుండా బాధ్యతాయుతంగా పనిచేస్తే ఆ భగవంతుడే మనకు అపారమైన కీర్తిని, శాంతిని ప్రసాదిస్తాడని హనుమంతుడి నిష్కామ కర్మ మనకు బోధిస్తుంది. హనుమంతుడు సంభాషణ చాతుర్యంలో సాటిలేనివాడు. శ్రీరాముడు మొదటిసారి హనుమంతుడిని కలిసినప్పుడు ఆయన మాట్లాడిన తీరుకు ముగ్ధుడైపోయాడు. వ్యాకరణ దోషాలు లేకుండా ఎంతో వినయపూర్వకంగా ఎదుటివారికి గౌరవం ఇస్తూ మాట్లాడటం ఆంజనేయుడి ప్రత్యేకత. అలాగే లంకలో రావణుడి సభలో మాట్లాడేటప్పుడు భయం లేకుండా ధర్మయుక్తంగా మాట్లాడాడు. సీతమ్మతో మాట్లాడేటప్పుడు తల్లి వంటి గౌరవంతో వ్యవహరించాడు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. మనం మాట్లాడే మాట తీరు మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంత వినయంగా ఉండాలి, అధర్మాన్ని ప్రశ్నించేటప్పుడు ఎంత ధైర్యంగా ఉండాలి అనేది మనం హనుమంతుడి వాక్శుద్ధి నుండి నేర్చుకోవాలి. విన్నారు కదా, ఆంజనేయుడు అంటే కేవలం గద పట్టుకున్న బలశాలి మాత్రమే కాదు. ఆయన సకల గుణాభిరాముడు, ఆదర్శ పురుషుడు. ఆయనలో ఉన్న భక్తి, సేవా తత్పరత, నిగర్వం, సమయస్ఫూర్తి, ధైర్యం ప్రతి ఒక్క మానవుడు తన జీవితంలో అలవర్చుకోవలసిన అద్భుతమైన గుణాలు. శ్రీకృష్ణ పరమాత్మ బోధనల సారం కూడా ఇదే. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించండి, అహంకారాన్ని వీడండి, కష్టాలకు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. అప్పుడు ఆ హనుమంతుడి ఆశీస్సులు, భగవంతుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటాయి. ఈ బోధనలు మీ జీవితంలో సరికొత్త కాంతిని నింపుతాయని ఆశిస్తున్నాము. మీ అభిప్రాయాలను కింద తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ధార్మిక, ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను చూస్తూ ఉండండి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.